అండి, వెల్కమ్ టు స్వప్న రెసిపీ. మరో మంచి వంటతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ కొర్ర ఇడ్లీ. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కొర్ర ఇడ్లీ మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పద్ధతి, తయారీ విధానం అయితే చెప్తాను. ఇదిగోండి, ఇవి కొర్రలు అనమాట. కొర్రలు ఈ విధంగా ఎల్లో కలర్లో ఉంటాయి. ఈ కొర్రలతో ఇడ్లీ చాలా టేస్టీ ఉంటుంది, చాలా ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. ఈ కొర్ర ఇడ్లీకి ఇక్కడైతే మనం 2 గ్లాసులు కొర్రలు అయితే తీసుకున్నాము. పక్కా కొలతలతో కొర్ర ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవ్వండి, 2 గ్లాసులు కొర్రలు తీసుకున్నాము. ఇవి నీట్గా ఏరుకొని పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాము. ఏ గ్లాస్ అయితే మనం కొర్రలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మినపప్పు కూడా తీసుకోవాలి. ఈ మినపప్పులో 1/2 స్పూను మెంతులు అయితే వేసుకొని ఇవి 3 గంటల సేపు నానబెట్టుకోవాలి మినపప్పు. తర్వాత మనం తీసుకున్న కొర్రలు అయితే శుభ్రంగా 2-3 సార్లు నీట్గా అయితే కడుక్కోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా అయితే పిసికి కడుక్కోవాలన్నమాట. చూడండి, కొర్రల్లో ఎంత డస్ట్ అనేది వస్తుందో చూస్తున్నారా. ఈ విధంగా అయితే శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. చాలా మురికి ఉంటుంది ఫ్రెండ్స్, చాలా హెల్దీ ఫ్రెండ్స్. కొర్ర ఇడ్లీ కొర్రలు చాలా హెల్దీ ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే 3 సార్లు కడుక్కోవాలి. కొర్రల్లో ఉండే ఐరన్ రక్తహీనత తగ్గిస్తుంది. వీటిలోని కాల్షియం ఎముకలను దృఢంగా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. డయాబెటీస్ ఉన్నవారు కొర్రలను తినడం వల్ల షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది. మలబద్ధక సమస్య తగ్గుతుంది. అధిక బరువు తగ్గించుకోవచ్చు. రోగనిరోధక శక్తి పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెంచుతుంది. కొర్రల్లో అనేక రకాల బి విటమిన్లు ఉన్నాయి. చాలా ఆరోగ్యం ఫ్రెండ్స్ కొర్రలు. ఈ విధంగా అయితే శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఈ నీళ్ళు అయితే వంచేసి చూడండి ఎంత శుభ్రంగా వచ్చాయన్నమాట. ఈ విధంగా కడుక్కోవాలన్నమాట. 2-3 సార్లు నీట్గా కడుక్కుంటే ఇలా తెల్లగా అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు వీటిల్లో నీళ్లు వేసేసి 5 గంటల సేపు అయితే ఈ కొర్రలు నానబెట్టుకోవాలి. కొర్రలు కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి నానడం నిదానం అన్నమాట. 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇదిగోండి, ఇక్కడైతే మనం 1/2 గ్లాసు అటుకులు అయితే తీసుకున్నాము. ఏ గ్లాస్తో మనం మినపప్పు కొర్రలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1/2 గ్లాసు అటుకులు తీసుకొని ఈ విధంగా అయితే ఒకసారి శుభ్రంగా కడిగి ఈ అటుకులు కూడా 15 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ 15 నిమిషాలు అటుకులు నానాయి, 5 గంటల సేపు కొర్రలు నానాయి, 3 గంటల సేపు అయితే మినపప్పు నానింది. వీటన్నిటిని మిక్సీ చేసుకుందాము. ఇదిగోండి, కొర్రలు చూడండి 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత కూడా ఈ విధంగా అయితే ఒకసారి పిసికి కడుక్కోవాలన్నమాట. ఈ కొర్రల్లో నుంచి వచ్చిన వాటర్ అయితే నీట్గా కడుక్కోవాలన్నమాట. చూస్తున్నారా, ఇంత తెల్లగా కడుక్కోవాలన్నమాట. మినపప్పు కూడా ఒకసారి శుభ్రంగా ఈ విధంగా అయితే కడుక్కోవాలన్నమాట. మినపప్పు బాగా నానింది. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ మినపప్పు మిక్సీ చేసుకుందాము. మినపప్పు అటుకులు 2 ఒకేసారి మెత్తగా అయితే మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారా, ఇంత మెత్తగా అయితే మినపప్పు రుబ్బుకోవాలి. దీన్ని అయితే ఒక కంటైనర్లో వేసుకుందాము. తర్వాత అదే మిక్సీ గిన్నెలో నానబెట్టుకున్న కొర్రలు కూడా వేసి బరగ్గా అయితే మిక్సీ చేసుకోవాలి. బాగా మెత్తగా రుబ్బుకోకూడదు, బరగ్గా మిక్సీ చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా మిక్సీ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఇదిగోండి ఇంత బరగ్గా రుబ్బుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రుబ్బుకోవాలి. ఇప్పుడైతే ఈ రుబ్బును కూడా ఈ మినప్పిండిలో వేసేద్దాము. చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ కొర్ర ఇడ్లీ. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసేసి మన ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితోటి ఇలా కలిపేయాలన్నమాట. బాగా చేత్తో కూడా కలుపుకోవచ్చు, మేమైతే ఇలా కలుపుతాము. ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసేసుకొని ఈ అంచులకు ఉండేదంతా తీసి ఈ విధంగా సర్దేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. ఇదిగోండి, మర్నాడు చూడండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో. చూస్తున్నారా, ఎంత బాగా మ్యారినేట్ అయిందో చూడండి. సూపర్గా వచ్చింది కదా, చూస్తున్నారా. ఈ విధంగా అయితే ఊరాలన్నమాట. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పిండితో అయితే ఇడ్లీ వేసుకుందాము. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని తగినంత వంట సోడా వేసుకుని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మరీ టైట్గా కాకుండా మరీ జారుగా కాకుండా ఇంత జారుగా ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఇడ్లీ కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టి ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని
ఇడ్లీలు అయితే వేసేసుకోవాలి. చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా కొర్ర ఇడ్లీ. నార్మల్గా మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అదే విధంగా పెట్టేసి మంట మరీ హైలో పెట్టుకోకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని 15 మినిట్స్ అయితే ఈ ఇడ్లీ ఉడికించుకోవాలన్నమాట. 15 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాము. ఇదిగోండి చూడండి, 15 నిమిషాల తర్వాత మన కొర్ర ఇడ్లీ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. ఇప్పుడు ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఇలా గరిటనిలాగా డిప్ చేసి తీస్తే ఇడ్లీలు అనేవి చాలా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఇదని చూడండి ఎలా వస్తున్నాయో, ఎంత చక్కగా వస్తున్నాయో చూస్తున్నారా. కొర్ర ఇడ్లీ తయారీ విధానం చూస్తున్నాము. ఆరోగ్యవంతమైన ఇడ్లీ చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో మన కొర్ర ఇడ్లీ అన్నమాట. అన్ని ఇడ్లీలు ఇదే విధంగా తీసేసుకోవాలి. చాలా సూపర్గా రెడీ అయ్యాయి ఫ్రెండ్స్ మన కొర్ర ఇడ్లీలు. మా ఇంట్లో అయితే ఈరోజు పచ్చిమిర్చి టమాటో చట్నీ చాలా సూపర్గా ఉంటుంది ఇడ్లీ కాంబినేషన్ తోటి. తర్వాత ఇక్కడైతే మనం పల్లి కారం పొడి వేసుకున్నాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో కొర్ర ఇడ్లీ. చాలా సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా భలే వచ్చాయి ఫ్రెండ్స్. చూస్తున్నారా, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా మంచిది, చాలా టేస్టీ ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.